హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మేము ముందు కొత్త వ్లాగ్తో వచ్చా. ఈరోజు వ్లాగ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా కాలం తర్వాత పిట్స్బర్గ్ మళ్ళీ బయట తీసాను అనమాట. సో దాంతో ఇప్పుడు మాట్లాడుతున్నాను. అసలు ఎలా ఉన్నదో వాయిస్ ఇదంతా చెప్పండి. సో దాంతో రికార్డ్ అవుతుంది, చూసారా వీడియో అంతా ఎలా ఉందో చెప్పండి. అంటే ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ మళ్ళీ తీసాను అనమాట. ఎప్పుడో ఒక 1 year బ్యాక్ ఎప్పుడో కొన్నాను నేను. మీరు నా ప్రీవియస్ వీడియోస్లో చూసుంటే అప్పుడెప్పుడో వాడాను, మళ్ళీ తీయలేదు అనమాట. దీన్ని బయటకి ఏదో అప్పుడప్పుడు తీసాను కానీ ఎక్కువ వాడలేదు. ఇప్పుడు పొద్దున్న మాటలు కూడా సో బాగుంటుంది అని చెప్పి నేను తీసుకొచ్చాను అనమాట. బాగా వస్తుంది, అది చూపిద్దామని తీసుకొచ్చాను. సో ఈరోజు మనం వెళ్ళబోయే ప్లేస్ ఒక చాలా మంచి ప్లేస్. అక్కడ బాగుంటుంది అన్నమాట లొకేషన్, అది తిరగడానికి అది చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళాక మీకు డీటెయిల్డ్గా వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ప్రస్తుతం ఇప్పుడు దారిలో కనపడేవన్నీ మీకు చెప్తా ఉంటాను. చూడండి, ఇది చాలా బాగుంది చెప్పాలంటే. ఈ కెమెరా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది అనమాట. ప్రీవియస్గా నేను అసలు ఫస్ట్ అయితే ఆస్మా యాక్షన్ 4 తీసుకుందాం అనుకున్నాను, బట్ అప్పుడు అంత బడ్జెట్ లేక ఇది తీసుకోవాల్సి వచ్చిందనమాట. సో ఇది కూడా ఏమి కెమెరా అంత దరిద్రంగా అయితే ఏం రాదు, చాలా బాగా వస్తుంది. అప్పుడు నాకు 9,000కి వచ్చినట్టుంది, 9,500 అయింది. చాలా బాగుందన్నమాట కెమెరా. మీరే చూడొచ్చు క్వాలిటీ. మీరు దీన్ని 4K 30 వరకు రికార్డ్ చేయొచ్చు. దీనికి హయ్యర్ వర్షన్ కూడా ఇప్పుడు వచ్చినట్టుంది ఒకటి, వీళ్ళ కంపెనీ వాళ్ళది, పిట్స్బర్గ్ వాళ్ళది. అండ్ అలా బోల్డ్ కంపెనీలు వస్తున్నాయి, చైనా వాళ్ళవి. బట్ ఎన్ని చైనా కంపెనీలు వచ్చినా డీజేని కొట్టేది ఏముండదు. దాని ఆస్మా యాక్షన్ 5 Pro వచ్చింది, అదైతే తోపుంది అసలు. కెమెరా మామూలుగా లేదు అసలు. అండ్ ఇదిగోండి ఇక్కడ వే చూసారా ఎంత బాగుందో. కరెక్ట్గా చుట్టూ ఇటు అటు చెట్లు ఉంటాయి, మధ్యలో మనం వెళ్తూ ఉంటాం. ఆటోలు, బస్సులు ఇవన్నీ వెళ్తూ ఉంటాయి. పల్లెటూరు వాతావరణం అంతా ఈరోజు మీకు బ్లాగ్లో కనిపిస్తుంది. దాని గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, బస్సు కూడా ఎంత బాగా మీదకంటే వచ్చాడు. మనం మీదకంటే వచ్చి మళ్ళీ సడన్గా తిప్పాడు. అలాగే ఉంటుంది ఇక్కడ. మనం కూడా మీదకి వెళ్ళిపోవాలి ఒక్కోసారి. మీదకి వెళ్ళిపోయి ఎంతవరకు వాడు తప్పు కూడా చూడాలి. ఆడే తప్పుకుంటాడు, ఎందుకు తప్పుకోడు. అండ్ ఇదిగోండి ఇప్పుడే దున్నినట్టున్నారు పొలాలు, ఇవన్నీ చాలా బాగున్నాయి. నిన్న ఇటు సైడ్ వచ్చాను. ఇటు సైడ్ వచ్చినప్పుడు ఫుల్గా దున్నుతున్నారు అనమాట. ఈరోజు ఏం లేదు అంత హడావుడి, దున్ని హడావుడి ఏం లేదు. ఇక్కడ కొన్ని పొలాలకు అప్పుడే నాట్లు కూడా వేస్తారు. నాట్లు వేసి అవి స్ట్రైట్గా కూడా అయిపోయినాయి. ఇంకొన్ని రోజులకి అవి మెల్లిమెల్లి ఇంకా పెద్ద మొక్కలు అయిపోతాయి. ఇక్కడ చెరుకర్రలు కూడా పెడతారనమాట. ఇక్కడ కట్ చేసుకు తీసుకొచ్చి ఇక్కడ లోడ్ చేయడానికి, లారీల్లో అట్లా లోడ్ చేయడానికి చెరుకర్రలు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. బట్ ఏంటంటే ఇప్పుడు చెరుకర్రలు అవి లేవనుకుంటా, అయిపోయింది అనుకుంటా. కటింగ్ అంతా అయిపోయి ఉంటుంది, అందుకే లేవు, అక్కడ ఏం కనిపించట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే చెరుకర్రలు అవి అప్పుడప్పుడు తీసుకెళ్ళి ఉండి ఇక్కడ నుంచి. చాలా బాగుంటుంది అనమాట, మంచి టేస్ట్ ఉంటుంది, తీగా ఉంటుంది. అండ్ ఇదిగోండి డాడ కారు చూసారు అలా వచ్చేస్తున్నారు. నో వరీస్ అండ్ యూ ఆర్ నో ఫియర్, దట్స్ ఫేస్ ఎనీథింగ్. నీకు భయం లేకపోతే దేన్నైనా ఫేస్ చేస్తావు, అదే నేను చెప్పబోయేది. కింద కంటే తిప్పితే భలే ఉంటుంది కదా. కింద కంటే తిప్పుకుంటే మనం వెళ్తున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది.
దీని వ్యూ మారుద్దామంటే మన దగ్గర హెల్మెట్ మౌంట్లు ఇవన్నీ లేవు నా దగ్గర. సో హెల్మెట్ మౌంట్లు మార్చడానికి మన దగ్గర లేవు కాబట్టి మార్చలేము. ఇలాగే పెట్టి మాట్లాడతాను. ఇంకా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మొత్తం డీటెయిల్గా చూపిస్తాను అనమాట. సో ఇదిగోండి, ఇంకా ఇక్కడేమో జనాలు ఇక్కడ షాపుల దగ్గర గట్రా ఉన్నారు ఎక్కువ మంది. ఈ గుడి చాలా ఫేమస్ గుడి అనమాట. ఇప్పుడు కాదు, శివరాత్రి అప్పుడు ఉంటారు ఫుల్గా జనం, చాలా హెవీగా వచ్చేస్తారు. ఇప్పుడు అంత లేదు కానీ జనం అక్కడక్కడ ఒకళ్ళు ఇద్దరు కనిపిస్తున్నారు కానీ చాలా హెవీగా వస్తారు శివరాత్రి అప్పుడు. నార్మల్ టైంలో అవ్వడం ఉండదు. ఎర్ర బ్యాగ్ వేసుకున్నాను. అదే స్పీడ్తో వెళ్దాం అనుకో, జర్రమని అది వెళ్తాం. పొలాల్లో మనం కరెక్ట్గా కంట్రోల్ చేయలేము. ఆల్రెడీ ఈ పొలంలో ఒక దమ్ముడు రెడీగా ఉంది, దమ్ము చేస్తానమాట ఇక్కడ. ఇంకా మనం బాగా ఎదరికెళ్ళాలి. మరి సంక్రాంతికి వెళ్ళి చూడక తప్పదులే దానాదిన ఈ వేళలోన వందింతనయ్యేను పక్కన ఉంటే. ఓ, ఇక్కడ రోడ్డు వేసారు, కనిపిస్తుందా? వచ్చిందా? లైట్గా రోడ్డు వేసారు ఇక్కడ. అంత పర్ఫెక్ట్గా అయితే ఏం కాదు కానీ కుదుపులు లేకుండా పైన వేసారనమాట. చాలా బాగుంది. కార్లకి త్వరగా వెళ్తుంటే డబ్బాలు అని తగిలి, ఇప్పుడు అంత తగలం, నీట్గా వెళ్తాయి అన్నమాట ఈ రోడ్లో. వర్షాలు వచ్చే వరకు బాగానే ఉంటుంది, మళ్ళీ వర్షం వచ్చిందంటే పెంట. వచ్చింది మాధవరం వచ్చాం. మాధవరం నుంచి ఇంకా ఎదరికి వెళ్ళాలి, ఆ ప్లేస్కి వెళ్ళాలంటే. వెళ్దాం, తిరుగుదాం, బాగా తిరుగుదాం. ట్రావెల్ చేయడం ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో, నా యొక్క వ్లాగ్స్ వాళ్ళకి ఖచ్చితంగా నచ్చితే, ఇదిగోండి ఆంజనేయ స్వామి బొమ్మ చూసారా, భలే ఉంది. సెంటర్లో కరెక్ట్గా సెంటర్లో ఉంది చూసారా ఆంజనేయ స్వామి బొమ్మ. అండ్ ఈ చెరువు కూడా చాలా పెద్దది. ఇది కాదు నేను చేయబోయేది, ఇంకా కొంచెం ఎదరగలుగుతాను. అందరూ ఇదే అనుకున్నారు కదా, సో ఇది కాదు అనమాట. మనం ఇంకొంచెం ఎదరకెళ్తాం అన్నమాట. ఎదరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటుంది, అక్కడ చేద్దాం, బాగుంటుంది. సో ఇదివరకు మీకు మాధవరం టు తాడేపల్లిగూడెం వెళ్ళే రూట్ అన్నాను చూసారా, అది ఇదే అనమాట. ఈరోజు ఈ వ్లాగ్లో అది కూడా కవర్ అయిపోద్ది. మొన్న వెళ్ళిన రూట్ వేరు, ఇప్పుడు వెళ్ళిన రూట్ వేరు, కొంచెం మారుతుంది అనమాట. మీకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది, కొంచెం ఎదరికి వెళ్తే వచ్చేస్తుంది. సో
కాకపోతే ఇది కంటిన్యూస్ రికార్డింగ్ ఏముండదు, అక్కడక్కడ బిట్లుగా ఉంటుంది. మొత్తం రికార్డ్ అయితే చేయను. మొత్తం రికార్డ్ చేసినా మీకు బోర్ కూడా అది మొత్తం చూడాలి. సో అది ఎంతవరకు రికార్డ్ చేయాలో నాకు తెలుసు, మీకు తెలుసు కదా, అలా రికార్డ్ చేసి పెడతాం. గడ్డిది టూరు చూసారా, ఇటు అటు పొలాలు భలే ఉన్నాయి. అదే మరి మా పల్లెటూరు యొక్క విశేషం. సూపర్ ఉంటుంది వాతావరణం. మళ్ళీ ఇటు సైడ్ ఎవరు రాడు, గుడిమెండ రోడ్డు మొత్తం ఖాళీగా ఉంటుంది చూసారా. హాయిగా వెళ్ళచ్చు, ప్రశాంతంగా వెళ్ళచ్చు. మీరు బండి మీద వెళ్ళినా, కారు మీద వెళ్ళినా ఎక్కడ ట్రాఫిక్ ఉండదు, ఆగిపోవడానికి ఏమి ఉండదు, ప్రశాంతంగా వెళ్ళచ్చు. కార్ డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా ఇటు సైడ్ వచ్చి నేర్చుకోవచ్చు, చాలా బాగుంటుంది రోడ్డు. అక్కడక్కడ చిన్న గతుకులు ఉంటాయి కానీ బేభత్సంగా ఏం కాదు, అక్కడక్కడ ఉంటాయి. ఇక్కడ ఏదో చిన్న స్వాంప్ ఉన్నది. స్వాంప్ అంటే అదొక ఊబి టైప్ అన్నమాట. చాలా లోతు ఉంటుంది కానీ చూడడానికి ఏమీ లేనట్టు అనిపిస్తుంది. దండగర్ర 2 కిలోమీటర్స్ ఉంటుంది. మరి ముంగేసి చూసారు, అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిందాం. అలాగే వెళ్ళిపోతుంది. ఇది కొంచెం అడవి లాంటి రోడ్డు కాబట్టి అలా వెళ్తూ ఉంటాం. ముంగేసి కానీ పావులు అంతా మీకు కనిపించవు, ఎందుకంటే పావులు మనుషులు తిరుగుతారని తెలుసు కాబట్టి అవి అంత తిరగవు. ఎప్పుడు ఊరు ఉండవు, మీకు కనిపిస్తాయేమో. కానీ ఈ రోడ్డు మీద రాత్రి మాటలు తిరుగుతాయండి, అది మాత్రం చూడరు. పొద్దున మాటలు తిరగకుండా రాత్రి మాటలు తిరుగుతాయి. పొద్దున మాటలు మాత్రం కనిపించవు. మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు, అలా హ్యాపీగా గుడి వెళ్ళొచ్చు. సో మనం అనుకునే ప్లేస్ అయితే వచ్చేయబోతుంది, దగ్గరలో ఉన్నాం మనం ఆ ప్లేస్కి. అదిగో 1 or 2 ఉంటాయి అలా. అదిగోండి అటు సైడ్ మీకు ఒక చెరువు కనిపిస్తుందా, అదే మనం తీయబోదు. సో మనం ఇక్కడ మన బండిని ఆపేసి షూట్ అయితే చేద్దాం. బండి వేసుకుని దాంట్లోకి వెళ్దామంటే ఇంకా అలా వెళ్ళిపోతాం. అందుకే బండి ఇక్కడ ఆపేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మేము ముందే కొత్త బ్లాగ్తో వచ్చా. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే కన్జ్యూమర్ వర్సెస్ ప్రొడ్యూసర్ గురించి చెప్తా. సో కన్జ్యూమర్, ఫర్ ఎగ్జాంపుల్ కన్జ్యూమర్ ఉన్నాడు. కన్జ్యూమర్ ఎవడంటే ఏదైతే ప్రోడక్ట్ ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్ కానీ ఎవడైనా సరే తయారు చేసిన ప్రోడక్ట్ ఆడు వాడుకునేవాడిని కన్జ్యూమర్ అంటారు. సో ఆ ప్రోడక్ట్ తయారు చేసేవాళ్ళు ఫర్ ఏ ప్రోడక్ట్ అయినా కానివ్వండి, సాల్ట్ అవ్వచ్చు, లేదా డ్రింక్ అవ్వచ్చు, లేదా ఏదన్నా పుస్తకాలు అవ్వచ్చు, ఏదన్నా మన యూజ్ చేసుకుని డైలీ లైఫ్లో యూజ్ చేసుకుని ఏవైనా అవ్వచ్చు. సో అది తయారు చేసేది ఎవడో ప్రొడ్యూసర్ అయితే కదా తయారు చేస్తాడు. ఇప్పుడు మన సినిమాలు కూడా అంతే, సినిమాల్లో అమౌంట్ పెట్టేది ప్రొడ్యూసరే. ఆడితే మొత్తం దాని అమౌంట్ లేకపోతే సినిమా ఏమో స్టార్ట్ అవుతుందో ఏమి ఉండదు. సో మ్యాక్సిమం రైట్స్ అన్నీ ఆడుకుంటాయి, ప్రొడ్యూసర్కి ఉంటాయి. ఎలా దాన్ని చేంజ్ చేయాలన్నా ఏం చేయాలన్నా కొంచెం ఆడి చేతిలో ఉంటుంది మ్యాక్సిమం. సో కన్జ్యూమర్కి ఏముంది, కన్జ్యూమర్ అంటే ఎవరో టికెట్లు కొనుక్కొని మనం సినిమాకి వెళ్ళేవాళ్ళు మనం అన్నమాట. సో ఆడికి ఏముంటుంది, ఆడికి ఏమి ఉండదు, జస్ట్ వాళ్ళు తయారు చేసింది మనం చూస్తాం అంతే. సో దీనివల్ల ఎవరికి ఎంత ఉపయోగం అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ప్రొడ్యూసర్ అనేవాడు అలా తయారు చేసి వదిలేసుకుంటాడు. వదిలేసిన తర్వాత వాడికి దాని మీద లాభం వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఒక సినిమా తీసి వదిలేసాడు, అది థియేటర్లోనే లాభం వస్తుంది. థియేటర్లో లాభం వచ్చిన తర్వాత అయిపోయిందా, మళ్ళీ థియేటర్ నుంచి ఓటీటీలోకి వస్తుంది. ఓటీటీ ప్లాట్ఫారంలో కూడా ఆడికి లాభం వస్తుంది కదా, ఓటీటీ ప్లాట్ఫారంలో కూడా లాభం వస్తుంది ఆడికి.
ఓటీటీ ప్లాట్ఫారం పెట్టుకుంటాడు. సో ఇప్పుడిప్పుడే మేతలు అయ్యి వేస్తున్నారనమాట ఈ చెరువులు. జనరల్గా ఇప్పటి వరకు నేను చేసిన చెరువులన్నీ నార్మల్ చెరువులు అనమాట. అక్కడ అంత పర్టికులర్గా పెంచి వాటిని పెంచి ఏంటి చేపలను పెంచి దాంట్లోకి అవన్నీ మేతలు అయ్యి వేసి ఎవరో చేయలేదు. ఈ చెరువులో అయితే వేస్తున్నారు. ఇప్పుడే మేతలు వేసారు, మీకు బీరోల్లో వేస్తానమాట షార్ట్స్. సో మన బ్యాక్ టు ద టాపిక్ ఏంటంటే, మనకు అది ఉంది కదా, దాన్ని ఏమంటారు, ప్రొడ్యూసర్ వర్సెస్ కన్స్యూమర్ అని చెప్పాను కదా. సో ప్రొడ్యూసర్ ఏంటంటే తయారు చేస్తాడు, తయారు చేసిన దాన్ని సేల్ చేసేంతవరకే ఆడి చేతిలో ఉంటుంది. సో అదంతా సేల్ చేసి వదిలేస్తే దాని నుంచి రిజల్ట్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు సినిమా ప్రొడ్యూసర్ ఉన్నాడు, సినిమాని కథ బాగుందంటే దాన్ని తీసుకున్న తర్వాత దాన్ని సేల్ చేస్తాడు, అంటే థియేటర్లోకి ఇస్తాడు, డిస్ట్రిబ్యూటర్లకి ఇచ్చిన తర్వాత అది అలాగా డబ్బులు వస్తూనే ఉంటాయి. వాడికి థియేటర్లో డబ్బులు వస్తే ఇప్పుడు ఇంకా ఆపర్చునిటీ పెరిగింది. వాళ్ళకి థియేటర్లోనే డబ్బులు వస్తాయి, ఆ తర్వాత ఓటీటీలోనే వస్తాయి. ఇది వరకు ఓటీటీలు అని ఏం ఉండేవి కాదు కాబట్టి అంత ఏం వచ్చేవి కాదు. ఇప్పుడైతే ఓటీటీలో నుంచి డబ్బులు కూడా వస్తున్నాయి. సో చాలా బాగా సంపాదించుకుంటున్నారు అనమాట. ఇదివరకు కంటే ఇప్పుడు చాలా బాగా సంపాదించుకుంటున్నారు. బట్ ఇదివరకు ఏంటంటే 50 days 100 days అలా ఉండేవి ఆడి సినిమాలు. ఇప్పుడు మ్యాక్స్ ఆడితే ఒక 20 days 1 month ఆడుతున్నాయి అనమాట సినిమాలు. బేభత్సంగా ఏం ఆడట్లేదు, ఎందుకంటే సరైన సినిమాలు రావట్లేదు. వచ్చినా జనాలకి అంత ఓపిక ఉండట్లేదు. అన్ని రోజులు చూడాలి, మళ్ళీ వచ్చి చూడాలంటే ఎవరో చూడట్లేదు. ఎలాగో థియేటర్లోనే చూడాలంటే మనకి ఆల్రెడీ మన ఓటీటీలో చూసేద్దాంలే అని లైట్ తీసుకుంటున్నారు అందరూ. అండ్ ఓటీటీ వచ్చిన తర్వాత ఏముంది, సినిమా కొంతమంది అయితే సినిమాకి వెళ్ళడమే మానేశారు. 1 month అయితే ఎలాగో థియేటర్లో నుంచి సినిమా ఇందులోకి వచ్చేస్తుంది, హెచ్డీ ప్రింట్, సినిమాకి వెళ్ళాలి ఏంటి అనుకుంటున్నారు. బట్ థియేటర్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఓటీటీ ఇవ్వలేదు కదా. సో దానికి ఉన్న తేడా దానిదే దీనిదే, దేని దారి దానిదే అనమాట. సో ఏంటంటే ఇప్పుడు సినిమా మనం తీసుకుంటున్నాం, ఆడు సినిమా రిలీజ్ చేసిన తర్వాత దాని మీద డబ్బులు వస్తాయి కదా, అది ఆడు బాగానే ఎంజాయ్ చేస్తాడు. బట్ వాడు చూసారు, ఆ ప్రొడ్యూసరు వాడు తయారు చేసింది దాని మీద జనాల మీద వదులుతున్నాడు తప్ప ఆడేమీ దాన్ని చూడట్లేదు, ఏం చేయట్లే. మీరు అంటారు ఓకే వాళ్ళు చూడకుండా ఎలా వదులుతారని, వాళ్ళు చూస్తారు. బట్ మనలాగా డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళైతే చూడరు కదా. మనం దాన్ని డబ్బులు పెట్టి మరీ చూస్తాం కదా. ఇప్పుడు మనం డబ్బులు పెడుతున్నామంటే మనం కన్స్యూమర్స్ అయ్యాం. సో మనం ఆ ప్రోడక్ట్ని జస్ట్ మనం కన్జ్యూమ్ చేస్తున్నాం తప్ప దానివల్ల మనకి డబ్బులేం రావట్లే. సో ఈ కాలంలో ఎలా ఉందంటే కన్స్యూమర్స్ ఎక్కువైపోయారు, ప్రొడ్యూసర్స్ తక్కువైపోయారండి. దిస్ సొసైటీ నీడ్స్ మోర్ ప్రొడ్యూసర్స్ అన్నమాట. సో అది ఫుడ్ అవ్వచ్చు, లేదా సినిమా అవ్వచ్చు, లేదా ఇంకా చాలా ఇండస్ట్రీస్ అవ్వచ్చు, ఏదైనా ప్రొడ్యూసర్స్ తక్కువ మంది అయ్యారు, కన్స్యూమర్స్ ఎక్కువైపోయారు. సో అందుకే ఇవన్నీ గూడ్స్ అన్నీ బేవత్సంగా రేట్లు పెట్టేసి జనాలకి అమ్మేస్తున్నారు అన్నమాట. సో అది తగ్గాలంటే ఎవరికాడు ప్రొడ్యూస్ చేసుకోవడం తెలుసుకోవాలి, ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట. ఏదైనా కొత్తగా ఎంటర్‌ప్రెన్యూర్‌గా కొత్తగా తయారు చేయడం, ఇవన్నీ తెలుసుకోవాలి మనం. సో ఏదైనా కొత్త ఇండస్ట్రీ కనిపెట్టడం, లేదా కొత్తగా ఏదైనా మన ఫీల్డ్లోనే కొత్తగా తీసుకురావడం ఏంటి. ఇప్పుడు మన సినిమాటోగ్రఫీ ఫీల్డ్ ఉంది, దాంట్లోనే మనం కొత్తగా ఇంకా ఏం తీసుకురాగలం, ఏమేం చేయగలం, ఫోటోగ్రఫీలో ఏమన్నా కొత్త టెక్నిక్స్ తీసుకురాగలమా, ఎవరో తీసుకురాలని టెక్నిక్స్. సో మనం ప్రొడ్యూస్ చేసామంటే వాటిని 100 మంది ఫాలో అవుతారు, అర్థమవుతుందా. సో వాడికే దమ్ము ఉంటుంది, ప్రొడ్యూసర్ ఎవడైతే ఉన్నాడో వాడికే దమ్ము ఉంటుంది, వాడు ప్రొడ్యూస్ చేస్తున్నాడు కాబట్టి కన్స్యూమర్స్ అందరూ వాడు చెప్పినట్టు వింటారు అనమాట. సో ప్రొడ్యూసర్ ఎవడైతే ఉన్నాడో వాడు ఎన్నో చేయగలడు అనమాట. సో ఏదైనా, ఏ ఇండస్ట్రీ అయినా ఏదైనా మనం దాన్ని ప్రొడ్యూస్ చేయగలగాలి. ప్రొడ్యూస్ చేసి జనాల మీదకి మన ప్రాఫిట్కి తీసుకెళ్ళచ్చు, జనాల్లోకి తీసుకెళ్ళాలంటే ప్రాఫిట్ వస్తుంది ఖచ్చితంగా. సో అది జనాలకు కూడా ఉపయోగపడేటట్టు ఉండాలి. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉంది, అది జనాలకి ఉపయోగపడుతుంది, ఎంతో కొంత ఉపయోగపడుతుంది కాబట్టి దానికి కూడా డబ్బులు కడుతున్నారు కదా.
లేదంటే దానికి డబ్బులు కట్టరు కదా. అలాగే మన ఇండస్ట్రీ అయినా లేదా ఫుడ్ అయినా అది జనాలకి ఎంతమందికి ఉపయోగపడుతుందో దాన్ని బట్టి మనకి డబ్బులు కూడా వస్తాయన్నమాట. సో దాన్ని అలాగా ప్రొడ్యూస్ చేయండి. ఎంతమంది ప్రొడ్యూసర్స్ ఉంటారో అంత సొసైటీ అంత డెవలప్ అవుద్ది. సో ప్రొడ్యూసర్స్ అంటే నథింగ్ బట్ ద ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ద అప్కమింగ్ జనరేషన్ అనమాట. ఎంతమంది ప్రొడ్యూసర్స్ తయారవుతారో అంత బీభత్సంగా తయారవుద్ది. నేను అదే చెప్తున్నా, ఎంతమంది వస్తారో అంత బీభత్సంగా ఉంటుంది. ఈ కంట్రీ ఇంకా డెవలప్ అవ్వాలంటే బీభత్సమైన ప్రొడ్యూసర్స్ రావాలి. సో మోర్ ఎంటర్‌ప్రెన్యూర్స్, వీ నీడ్ మోర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇన్ దిస్ కంట్రీ. సో ఎంతమంది వస్తారో అంత ఈ ఇండియా అంత బాగా డెవలప్ అవుద్ది. బయట కంట్రీ వాళ్ళు ఎలాగో మనల్ని ఆల్రెడీ ఇదివరకు బ్రిటిషర్స్ వాళ్ళందరూ దోచేసుకున్నారు. ఇప్పుడు కూడా ఆ కంట్రీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫోన్ల ద్వారాను లేదా ఏమన్నా ఎక్విప్మెంట్ ద్వారాను మన కంట్రీని ఇంకా దోచుకుంటున్నారు. సో మన కంట్రీ మనం ఎందుకు తయారు చేసుకోలేకపోతున్నాం? ఇప్పుడు చైనా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ చైనా తీసుకుందాం. చైనాలో వాళ్ళకే సెపరేట్గా వాట్సాప్ ఉంటుందంట, యూట్యూబ్ ఉంటుందంట, ట్విట్టర్ ఉంటుందంట, ఫేస్బుక్ ఇవన్నీ ఉంటాయంట, సెపరేట్గా ఉంటాయంట. వాళ్ళే సెపరేట్గా క్రియేట్ చేసుకున్నారు. చైనాలో ఇంకా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. చెప్పనా, మెయిన్ ఇండస్ట్రీ ఏంటో చెప్పనా, డీజే. మనం వాడే అన్ని ప్రొడక్ట్స్ డీజే నుంచి వస్తాయి. మన ఫోటోగ్రఫీ ప్రొడక్ట్స్ చాలా మటుకు డీజే నుంచి వస్తాయి. డ్రోన్స్ అని, యాక్షన్ కెమెరాస్ అని, మళ్ళీ ఇంకా మైక్స్, ఇంకా డీజే ప్రొడక్ట్స్ ఏమున్నాయి, మైక్స్. ఇప్పుడు కొత్తగా కెమెరాస్ కూడా దింపింది. ఇదివరకు డీజే ఒక 1 year బ్యాక్ 2 years బ్యాక్ గింబల్తో పాటే కెమెరా దింపింది. సో అలాగా కంపెనీలు అలా ప్రొడ్యూస్ చేసుకుంటే వెళ్తున్నాయి. మన కంట్రీ వాళ్ళు కొత్తగా ఏం కనిపెట్టలేదు, జస్ట్ అక్కడ ఉన్నాయి మనం తీసుకుని దాన్నే మనం వాడుకుంటున్నాం. అలా అని నా కంట్రీని నేను తక్కువ చేసి మాట్లాడుతున్నాను కదా, మన కంట్రీ వాళ్ళు కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. బట్ అన్ని రంగాల్లో అయితే ప్రొడ్యూస్ చేయట్లే. ఇంకా బీభత్సంగా ప్రొడ్యూస్ చేయాలనేదే నేను కోరుకునేది. మన కంట్రీ కూడా బీభత్సంగా ప్రొడ్యూస్ చేసిందనుకో మనది బాగా ఇంక్రీజ్ అవుతాం, మనం బాగా ధనవంతమైన కంట్రీ అవుతుంది, చాలా బాగుంటుంది. ఎన్ని కంట్రీలు వచ్చినా మనల్ని కొట్టలేనంత విధంగా తయారవుతాం ఎక్కువ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారంటే. సో ఎంతమంది ప్రొడ్యూసర్స్ ఉంటే అంత బీభత్సంగా వెళ్తుంది మన కంట్రీ యొక్క గ్రోత్ అనమాట. అంచెలంచెలుగా ఎదుక్కుంటూ వచ్చాం, ఇంకా ఎదగాలి మన కంట్రీ ఏంటంటే. సో ఎవరైనా ఉన్నారనుకో, మీరు ఖాళీగా ఉండి రీల్స్ చూడడం, టైంపాస్ చేయడం కాదు, మీరంటూ ఏం క్రియేట్ చేయగలరు అనేది ఒకటి అనుకుని దాన్ని క్రియేట్ చేశారనుకోండి, దాని నుంచి ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలని అనుకోండి, క్రియేట్ చేయండి ఏదైనా సరే. ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు, కొత్తగా కనిపెట్టిన దాన్ని ఎలా జనాల్లో తీసుకెళ్ళాలి, దాని నుంచి తీసుకెళ్తే ఎలా డబ్బులు వస్తాయి, ఇవన్నీ చేయండి. ఒక దాని మీద పట్టుకుని అలా ఖాళీగా టైం వేస్ట్ చేసి రీల్స్ చూడడం వల్ల ఏమీ రాదండి. సొసైటీకి ఉపయోగం ఉండదు, ఎవరికీ ఉపయోగం ఉండదు. సో నేను చెప్పేది ఏంటంటే, రీల్స్ చూసే వాళ్ళందరూ కన్స్యూమర్సే. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళందరూ ప్రొడ్యూసర్సే కదా. సో వాళ్ళు తయారు చేస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు. సో వై కాంట్ యూ బికమ్ యాన్ ఇన్ఫ్లుయెన్సర్? దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. సో మీరు ఎందుకు ఇన్ఫ్లుయెన్సర్ అవ్వలేరు? సో మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయితే మీరు కూడా ప్రొడ్యూస్ చేస్తారు కదా కంటెంట్. సో మీరు కంటెంట్ ప్రొడ్యూస్ చేయొచ్చు, మీరు పెట్టచ్చు కదా. సో మీ కంటెంట్ చూడడానికి ఇప్పుడు కన్స్యూమర్స్ అవుతారు అందరూ. సో ఇన్నాళ్ళు మీరు కన్స్యూమర్గానే ఉన్నారు. సో ఇప్పుడు అలా కాదు కదా, మీరు చేయండి, కంటెంట్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేస్తే మీకే తెలుస్తుంది. సో అదే నేను చెప్పేది ఏంటంటే, మీరు కన్స్యూమర్గా ఉండకండి, ప్రొడ్యూసర్గా ఉండండి. మీరు ఎన్ని కంటెంట్ క్రియేట్ చేస్తారో అంత బాగుంటుంది అనమాట. కంటెంట్ ఎప్పటికప్పుడు క్రియేట్ చేస్తూ ఉండండి. కంటెంట్ క్రియేట్ చేయలేదంటే ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటారు. ఇంకా కొత్తగా చెప్పాలంటే ఏంటి, కొత్తది ఏదైనా కనిపెట్టండి. ఓన్లీ ఇదే కాదు, ఏదైనా కొత్తగా కనిపెట్టండి. మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారనుకోండి, ఆ బిజినెస్లో కొత్త టెక్నిక్స్ తీసుకురండి. ఇప్పుడు మన బిజినెసే అనుకుందాం, ఫోటోగ్రఫీ బిజినెస్ ఉంది, దాంట్లోనే కొత్త టెక్నిక్స్ ఎలా తీసుకురావాలి. సినిమాటోగ్రఫీ ఉంటే సినిమాటోగ్రఫీలో కొత్త టెక్నిక్స్ ఎలా తీసుకురావాలి. సో ఇవన్నీ ఆలోచించి చేయండి అనమాట.
సో ఎప్పటికప్పుడు కొత్తగా తీసుకొచ్చి రావడానికి చూడండి. ఎంత కొత్త టెక్నిక్స్ వస్తాయో అంత బాగా జరుగుతుంది అనమాట. సో అలా కంటెంట్ క్రియేట్ చేసుకుంటా ఒక స్టేజ్కి వెళ్తూ ఉంటారు, మీరు ఇంకా ఎదుగుతూ ఉంటారు. కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటుంటే ఈ కంటెంటే కాదు, మీరు ఏదన్నా, నేను కంటెంట్ అంటే ఓన్లీ నాట్ రిగార్డింగ్ సమ్ ఇన్ఫ్లుయెన్సర్ షిట్, ఐఎమ్ సేయింగ్ రిగార్డింగ్ ఎవ్రీథింగ్ అనమాట. బిజినెస్ అయితే బిజినెస్ రిలేటెడ్గా మీరు ఎలా ఎదగాలి ఇవన్నీ క్రియేట్ చేయండి, కొత్తగా క్రియేట్ చేయండి. ఆ క్రియేట్ చేసింది మీరు యూట్యూబ్లో పెడతారా, ఇన్స్టాగ్రామ్లో పెడతారా, జనాలకు చేయడం వల్ల మీరు ఇంకా డబ్బులు సంపాదిస్తారు. సో అదే నేను చెప్పేది. సో ఎప్పుడు ప్రొడ్యూసర్ లాగా ఉండండి, అంతేగాని కన్స్యూమర్ లాగా అయితే ఉండకండి. కన్స్యూమర్లో ఉన్నారంటే మీ వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు, మీకు ఉపయోగం ఉండదు, ఎవరికీ ఉపయోగం ఉండదు. సో ప్రొడ్యూస్ చేయండి కంటెంట్, ఎంత కొత్త కంటెంట్ వస్తే అంత బాగుంటుంది. ఎప్పటికప్పుడు కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉండండి. కంటెంటే కాదు, బిజినెస్లో అయినా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో అయినా ఒకటి క్రియేట్ చేసి సైలెంట్ అయిపోవడం కాదు, ఇంకా కొత్తది క్రియేట్ చేయండి, ఇంకా చేయండి. సో ఇలా బట్ ఈ క్రియేట్ చేసింది ఏదైనా కన్సిస్టెంట్గా ఉండాలి. ఏది చేసినా మీరు కన్సిస్టెంట్గా ఉండాలి. ఏదో ఒకసారి చేస్తాం అయిపోయింది అన్నట్టు కాకుండా అది కన్సిస్టెంట్గా చేస్తున్నామా, రెగ్యులర్గా చేస్తున్నామా అని చేయండి ఖచ్చితంగా. అప్పుడు సక్సెస్ అవుతారు. కానీ ఒక కొన్నాళ్ళు చేసి అయిపోయింది అన్నట్టు ఉండకూడదు. సో నేను చెప్పేది అదే అనమాట, కంటిన్యూస్గా చేయండి. ఏం చేసినా కంటిన్యూస్గా చేయండి. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు.